அந்நிறமும் கண்டேன் செரிக்கிளரும் பொன்னாணி கண்டேன் குறிச்சங்கம் கை கண்டேன் తమిళనాడు కమ్మనాటాడవారు సడకు అందాది అనే తామ్రపర్ణి నది ఒడ్డున సింగపిరాన్ అడవి సింగర్ కోట యోగ నరసింహస్వామి. ఇక్కడ నమ్మాళ్ళవారి యొక్క తీర్థవారి జరుగుతుంది. ఇక్కడ నమ్మాళ్ళవారు ఏం చేస్తారు, ఈ మండపంలో ఒక కుక్క ఇది. ఈ కుక్కని తామ్రపల్లి యొక్క మహావైభవాన్ని అద్భుతంగా చెప్పారు. యమునా నది కన్నా సరయూ నది కన్నా తామ్రపల్లి నది చాలా గొప్పదని మణవాళ మామనిగల ఆచార్య హృదయంలో చెప్పారు. ఆత్య తురైలుள்ள ఊరిలుள்ள వైషమ్యం వాచామ గోచరం అన్నారు. ఇటువంటి తామ్రపల్లి యొక్క వైభవం చెబుతూ ఇక్కడ పక్కనే ఒక యోగి ఉండేవారు. ఆ యోగి కుక్కని పెంచుతూ ఉండేవారు. ఈ కుక్కను పెంచుతుంటే ఒకరోజు కుక్క కనిపించలా. ఈ తామ్రపల్లి నది ప్రవాహంలో కొట్టుకుపోయింది. అప్పుడు యోగి అన్నారట, ఏ నమ్మాళ్ళవారే, మోక్షప్రదాత నమ్మాళ్ళవారే అని చెప్తున్నారు. పోయి నమ్మాళ్ళవారే, నేను పెంచిన కుక్కకి మోక్షం ఇచ్చావు, నాకు మోక్షం ఇవ్వలేదేంటి అన్నారు. ఇది ఆచార్య వ్యాఖ్యానంలో ఉంది. కంబరు షడగోప అందాది అనే గ్రంథాన్ని కటాక్షించారు. దాంట్లో కూడా ఈ కథ ఉంది. ఈ కుక్క మోక్షానికి వెళ్తున్నట్టుగా అమానవ స్పర్శ కలగగానే 4 చేతులు వస్తాయి. ఆ స్వామి వంటి రూపం వస్తుంది. ఇక్కడ ఇలా అమానవ పుట్టును స్పర్శించడం, ఇక్కడ కుక్క, ఇదేమో స్వామి యొక్క రూపం పరమాత్మ వంటి రూపం రావడం. మోక్ష ప్రదాత ఆళ్వార్ దివ్య తిరుమల శరణం. ఇక్కడ 4 ప్రమాణంగా మనకు ఉన్నాయి. దాంతను ఇంద్రను వాళ్ళు చెప్పారు. అవి కూడా చెప్పండి. ఇక్కడ ఈ 3 రాజులు కట్టించారు. 3 రాజులు కట్టించారు అని ఇది ఒకటి ప్రమాణంగా మనకి కనిపిస్తున్నది. తర్వాత ఇక్కడ అడిగి సింగర్ యొక్క సన్నిధానంలో ఒక స్తంభం ఉంది. ఆ స్తంభంలో ఇక్కడ ఆదిశేషజీయర్ వేం చేసి ఉన్నారు. తామ్రపర్ణి నది ఒడ్డున అడిగి సింగర్ కోవిల ఉంది. ఎదురుగుండా తామ్రపర్ణి నది ఉంది. ఇక్కడ ఆ పొలిందరిన్న పిరారు వేం చేసే మండపం తీర్థవారికి, నమ్మాళ్ళవారు వేం చేసే మండపం. ఈ మండపం యొక్క గొప్పతనం అంటే ఏంటంటే, ఇక్కడ ఈ రాజులు కట్టించారు అన్నమాట. ఈ రాజుగారు వీరి అన్నదమ్ములు, వీరందరూ కట్టి ఈ మండపాన్ని కట్టించారు. ఆళ్వార్ తిన్నగర్లో నది పేరు తామ్రపర్ణి, ఇంకొక పేరు సంగణిత్తురై అంటారు. సంగణిత్తురై అంటే రేవు అని అర్థం. ఈ సంగణిత్తురై ఇక్కడ వీరు శంఖం యొక్క ఆకారంలో ఉన్నారన్నమాట. మనం గమనించి చూస్తే తెలుస్తుంది. ముఖపద్మం శంఖం ఆకారంతో ఉంది. అందుకని సంగణిత్తురై అని పేరు వచ్చింది వీరు ఏం చేసి ఉండడం వల్ల.